సముద్రంలో చేపల వేట అంటే ప్రాణాలతో చెలగాటమే. చేపల వేటకెళ్లే మత్స్యకారులు తీరానికి తిరిగి వచ్చే వరకు నో గ్యారంటీ. చేపల వేటకెళ్లే మత్స్యకారులు కనీసం వారం 10 రోజుల వరకు సముద్రంలోనే ఉంటారు. ఒకవేళ అనుకోని ప్రమాదం జరిగితే అంతే సంగతులు. సముద్రం అల్లకల్లోలంగా మారి బోటు తిరగబడిందంటే ఇక వాళ్ళను కనిపెట్టడం కత్తి మీద సామే. అందుకు ఇటీవల జరిగిన బోటు ప్రమాదమే ఒక రుజువు. ముఖ్యంగా బోటు తిరగబడిన ప్రమాదాల్లో మత్స్యకారులను కాపాడడం పక్కన పెడితే కనీసం ఆ బోటును కనిపెట్టడం కూడా నేవీ, కోస్ట్ గార్డ్కి కష్టంగా మారుతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎక్కడ లోపం ఉంది? ఇలాంటి ప్రమాదాల్లో మత్స్యకారుల్ని కాపాడడానికి నేవీ, కోస్ట్ గార్డ్స్ చేసిన కీలక ప్రతిపాదన ఏమిటి? బతుకైనా చావైనా ఆ గంగమ్మ ఒడిలోనే అంటారు మత్స్యకారులు. ప్రాణాలతో చెలగాటమని తెలిసినా కూడా సముద్రంలో చేపల వేటపై తగ్గేదేలే అంటారు. బోట్లపై సముద్రం నడిబొడ్డుకు వెళ్ళి రోజుల తరబడి వేట సాగిస్తుంటారు. అయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒక రంగు వాళ్ళ ప్రాణాలు తీసేస్తూ ఉంటుంది. రంగు ప్రాణాలు తీయడం ఏమిటి? మీరు విన్నది నిజమే. బోట్లకు వేస్తున్న బ్లూ కలర్ రంగే మత్స్యకారుల ప్రాణాల పాలిట శాపంగా మారుతోందట.